ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన డిజాస్టర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. హిట్ మూవీస్ గురించి కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. నెంబర్ 1, బ్రహ్మోత్సవం. ఎస్విఎస్సి మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఉన్న కథను రెడీ చేశారు. ఆ కథ అనేది బాగా వచ్చిందని ఆయన ఫీల్ అయ్యారు. ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ గారికి నేరేట్ చేశారు. ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ డ్రామా ఓవర్గా ఉంది, కమర్షియల్గా ఈ స్టోరీ వర్కౌట్ అవ్వడం కష్టమని ఆ మూవీ స్టోరీని రిజెక్ట్ చేశారు. తర్వాత ఈ స్టోరీ అనేది మహేష్ గారి దగ్గరికి వెళ్ళింది, తెలిసిందే ఏమైంది అనేది. నెంబర్ 2, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. రైటర్ ఒక్కంతో వంశీ డైరెక్టర్గా మారాలని మిలిటరీ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ రాసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారికి వివరించారు. స్టోరీ లైన్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం తేడా ఉందని ఈ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టాడు. తర్వాత ఈ మూవీ స్టోరీ అనేది అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. రిజల్ట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. నెంబర్ 3, శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ సతీష్ వేగేస్ మరియు నిర్మాత దిల్ రాజు గారు వీళ్ళిద్దరూ కలిసి తారక్ గారికి ఈ స్టోరీని చెప్పారు. ఈ స్టోరీ తన ఇమేజ్కి సెట్ అవ్వదని రిజెక్ట్ చేశారు. నెంబర్ 4, కృష్ణార్జున యుద్ధం. ఈ డబల్ రోల్ మూవీ స్టోరీని డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు ఎన్టీఆర్కి చెప్పారు. ఎన్టీఆర్ గారు ఈ మూవీని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. నెంబర్ 5, లయన్. బాలకృష్ణ గారు నటించిన ఈ మూవీ స్టోరీని ముందుగా ఎన్టీఆర్ గారికి చెప్పారు, కానీ ఎన్టీఆర్ గారు ఈ మూవీకి నో చెప్పాడు. నెంబర్ 6, షాడో. ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ మేయర్ రమేష్ గారు తారక్ గారికి చెప్పారు. ఎన్టీఆర్ గారు ఈ స్టోరీని సైలెంట్గా రిజెక్ట్ చేశాడు. తర్వాత ఈ స్టోరీ అనేది వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఈ మూవీ అనేది టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఎన్టీఆర్ గారు ఈ మూవీస్లో ఏ మూవీ చేసుంటే బాగుండేది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎన్టీఆర్ గారు నటించిన ఆల్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. కింద వచ్చే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.